బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. భారీ వర్షాల దాటికి మున్నేరు వాగు పరివాహక ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ పై చిక్కుకున్న 9 మందిని రక్షించడానికి ఏపీ నుంచి 2 హెలికాప్టర్లను మంత్రి తుమ్మల రప్పించేందుకు ప్రయత్నం చేశారు. ఇక ప్రకాష్ నగర్ వద్ద మున్నేరు బ్రిడ్జ్ పై వరదలో చిక్కిన వారిని రక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. ఇక ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ వచ్చే అవకాశం లేక ఏపీ సీఎం చంద్రబాబు కార్యాలయం సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ తో మంత్రి మాట్లాడారు. వెంటనే విశాఖపట్నం నుంచి 2 హెలికాప్టర్లు ఖమ్మం బయలుదేరి వెళ్లాయి. కానీ ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ పై చిక్కుకున్న వారిని రక్షించడానికి హెలికాప్టర్ కోసం ప్రయత్నం చేసిన వాతావరణం అనుకూలించకపోవడంతో బాధితులు రాత్రంతా అక్కడే ఉన్నారు. ఇక ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా మున్నేరు వరదలో చిక్కిన 9 మందిని కాపాడాలని అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలిచ్చారు. ఖమ్మం నగరంలో వరదల్లో చిక్కుకున్న వారిని ఆదుకోవాలని స్వచ్ఛంద సంస్థలకు మంత్రి పిలుపునిచ్చారు. అలాగే వారికి తాగునీళ్లు, ఆహారం అందించాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. పాలేరు వాగు వరద ఉధృతిలో 3 వ్యక్తులు కొట్టుకుపోయారు. అలాగే కూసుమంచి మండలం నాయకన్ గూడెంలో ఓ కుటుంబం గల్లంతైంది. నాయకన్ గూడెంలో వరదకు యూకప్ సైదా షరీఫ్ కొట్టుకుపోయారు. ఇక వాగులో కొట్టుకుపోతున్న బాలుణ్ణి స్థానికులు కాపాడారు. కానీ దంపతులు మాత్రం గల్లంతయ్యారు. ఉదయం వారి ఇంటిని వరద చుట్టుముట్టింది. ప్రాణాలు కాపాడుకునేందుకు గోడ ఎక్కి బాధితులు సాయం కోసం ఎదురు చూశారు. డ్రోన్ ద్వారా బాధితులకు లైఫ్ జాకెట్లు అధికారులు అందించారు. ఆ తర్వాత దంపతులు కనిపించకుండా పోయారు. ఇక మరోవైపు ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం రాకాసి తాండా జలదిగ్బంలో చిక్కుకుంది. మొత్తం రాకాసి తాండను ఆకేరువాకు వరద చుట్టుముట్టింది. ఈ క్రమంలో ఈ తాండాకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. తాండా వాసులను కాపాడుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ఇక ప్రతికూల వాతావరణం వల్ల హెలికాప్టర్ చర్యలు సాధ్యపడడం లేదు. బోట్ల సహాయంతో తాండావాసులను కాపాడేందుకు చర్యలు చేపట్టారు. ఇక తాండాలో ఇళ్లపై నిల్చున్న 30 మందిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ప్రయత్నం చేస్తున్నాయి.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. భారీ వర్షాల దాటికి మున్నేరు వాగు పరివాహక ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై చిక్కుకున్న 9 మందిని రక్షించడానికి ఏపీ నుంచి 2 హెలికాప్టర్లను మంత్రి తుమ్మల రప్పించేందుకు ప్రయత్నం చేశారు. ఇక ప్రకాష్ నగర్ వద్ద మున్నేరు బ్రిడ్జిపై వరదలో చిక్కిన వారిని రక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. ఇక ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ వచ్చే అవకాశం లేక ఏపీ సీఎం చంద్రబాబు కార్యాలయం సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ తో మంత్రి మాట్లాడారు. ఇక వెంటనే విశాఖపట్నం నుంచి 2 హెలికాప్టర్లను ఖమ్మం బయలుదేరి వెళ్లాయి. కానీ ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ పై చిక్కుకున్న వారిని రక్షించడానికి హెలికాప్టర్ కోసం ప్రయత్నం చేసినా వాతావరణం అనుకూలించకపోవడంతో బాధితులు రాత్రంతా అక్కడే ఉన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఖమ్మం నుంచి అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, ప్రస్తుతం ఖమ్మం పరిస్థితి ఎలా ఉంది? అలాగే మనకు తెలిసినట్లయితే ఇటు బ్రిడ్జ్ మీద కూడా 9 మంది చిక్కుకున్నట్లు తెలుస్తుంది. మరి వారి పరిస్థితి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? వెనిలా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వానలు దంచి కొడతా ఉన్నాయి. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో శని ఆదివారాల్లో కురిసిన భారీ వర్షాలతో ఖమ్మం నగరం అస్తవ్యస్తంగా మారింది. జనజీవనం మొత్తం కూడా అతలకుతలమయ్యారు. ఖమ్మం జిల్లాకి మునుపెండ లేని విధంగా మున్నేరు ఖమ్మం నగరంలో ఉన్నటువంటి మున్నేరు పరివాహక ప్రాంతం, ప్రధానంగా మున్నేరుకు సంబంధించినటువంటి వరద ఉధృతితోటి ఖమ్మం ప్రజలు అతలకుతలమయ్యారని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాదాపు ఎడతెరపలు లేకుండా 2 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలతోటి 36 అడుగులకు పైగా మున్నేరు వాగు ప్రవహించడంతో అటు ఎగువన కూడా కురుస్తున్న భారీ వర్షాలతోటి వరద ఉధృతి పెరగడంతో మొత్తం కాలనీలోని చైతన్య నగర్, వెంకటేశ్వర నగర్, బొక్కలగడ్డ, ధోంస్లాపురం తో పాటు దానవాయిగూడెం, కామంచికల్లు అన్ని ప్రాంతాలు ఏదైతే మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు దాదాపు 15 కాలనీలకు సంబంధించి పూర్తిగా నీట మునిగాయని చెప్పుకోవచ్చు. చరిత్రలో ఖమ్మం జిల్లా 55 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూడా ఖమ్మంకి సంబంధించిన మున్నేరు వాగు ఆ రకంగా ప్రవహించడంతో ఒక్కసారిగా అధికారులు ఒక పోలీసులకు సంబంధించి కూడా అప్రమత్తమయ్యారు. నిన్న తెల్లవారుజామున 4 గంటల వరకు సాధారణంగా ప్రవహించినటువంటి మున్నేరుకి సంబంధించి ఒక్కసారిగా 10 అడుగులు పెరగడంతో జనం ఎక్కడికి వెళ్లాలో దిక్కుచోతున్న పరిస్థితిలో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆయా ప్రాంతాలకు చెందినటువంటి ఎక్కడైతే ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ వీళ్ళందరినీ కాపాడేందుకోసం అది డిప్యూటీ సీఎం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరో పక్క ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు, వీళ్ళు ముగ్గురు కూడా, అంటే బట్టి విక్రమార్క, తుమ్మల శ్రీనివాసరెడ్డి ముగ్గురు కూడా వీళ్ళందరినీ కాపాడేందుకు కోసం వివిధ రూపాల్లో ప్రయత్నం చేశారు. ఖమ్మంకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి కేంద్రంగా ప్రకాష్ నగర్ బ్రిడ్జి పైన ఒక 9 మంది అక్కడ బ్రిడ్జి పైన నడుస్తూ వస్తున్నట్లు ఒక్కసారిగా వరద పెరగడంతో అక్కడే నిలిచిపోయారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక కుటుంబ సభ్యులకు సమాచారం తోటి పోలీసులకు, అధికారులు, అలాగే మంత్రులు అందరూ కూడా చాకచక్యంగా వ్యవహరించేసి డ్రోన్ ద్వారా వాళ్ళకి భోజనాలు అందించేసి నైట్ 11 గంటలకు జేసీబీల ద్వారా వాళ్ళని తీసుకొచ్చేందుకోసం తీవ్ర కృషి చేశారు. ఫలితం ప్రశాంతంగా ఆ 9 మంది ప్రాణాలను కాపాడగలిగారు. దాంతో పాటు ఉన్నటువంటి పాలేరు నియోజకవర్గంలో హటేతాండ్లో కట్ట తెగిపోవడంతో పాలేరు వరద ఒక్కసారిగా భారీగా పెరగడంతో పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కుటుంబం నాయకనగూడెం దగ్గర ఒక కుటుంబం గల్లంతైంది. అందులో ముగ్గురు, ఒకే కుటుంబంలో చెందినటువంటి ముగ్గురులో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా ఒక వ్యక్తిని ఎన్డీఆర్ఎఫ్ బృందం కాపాడింది. దాంతో పాటు తిరుమలపాలెం మండలానికి సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా 8 మంది బావులు కొట్టకపోతే అక్కడ కూడా కాపాడడం జరిగింది. దెందుకూరు, మరోపైన ఎర్రుపాలెంలో కూడా ఇద్దరు వరద బాధితుల్లో చనిపోయినటువంటి వరద తాకిడికి చనిపోయినటువంటి సంఘటన కనబడతా ఉంది. దీంతో పాటుగా ఖమ్మంకి సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల్లో అటు చైతన్య నగర్ చెందినటువంటి వాళ్ళు కావచ్చు, కవిరాజ్ నగర్ చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఎన్నడూ లేని విధంగా అంటే నడుముకు పైగా నీళ్లు రావడంతో అక్కడ ఉన్నటువంటి ఇళ్లు మొత్తం కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి బాధితులు వాపోతా ఉన్నారు. వీళ్ళందరికీ భరోసా కల్పించేందుకోసం కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా తీవ్ర కృషి చేస్తా ఉన్నారు. మరోవైపు వీళ్ళందరినీ కాపాడేందుకోసం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని తీసుకొచ్చేందుకోసం కావచ్చు, హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు అందించేందుకోసం తీవ్ర కృషి చేశారు. మరో పక్కన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూడా తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి విశాఖపట్నం నుంచి రావాల్సినటువంటి హెలికాప్టర్ విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు సిగ్నల్ లైన్స్ తీసుకోగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి హెలికాప్టర్స్ కి తెలంగాణలో ఉన్నటువంటి సిగ్నల్స్ లైన్స్ టేక్ ఆఫ్ తీసుకోకపోవడంతో కొంత టెక్నికల్ గా సమస్య అక్కడ విజయవాడలోనే ఉన్నటువంటి పార్క్ లోనే ప్రస్తుతం అవి రెడీ చేసి పెట్టారు. కానీ ఇప్పటికి కూడా సిగ్నల్స్ ఏం అందకపోవడంతో హెలికాప్టర్ వచ్చే అవకాశం లేదని చెప్పేసినటువంటిది కూడా ఇప్పటికి అధికారులు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా తీసుకొచ్చేందుకోసం ప్రయత్నం చేస్తామని ఇటు ఇతర జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే ఎస్డీఆర్ఎఫ్ ఉందో తెలంగాణ
డిఎస్ఆర్ రెస్క్యూ ఫోర్స్ ఎక్కడైతే ఉందో ఆ రెస్క్యూ ఫోర్స్ ను కూడా ఖమ్మం కూడా నైట్ తెల్లవారుజామున పిలిపించారు. ఈ రోజు ఏ మాత్రం కూడా మున్నేరుకు సంబంధించిన ప్రాంతాల్లో ఎటువంటి సంఘటనలు జరగకోకుండా, మరోవైపున వాగులు వంకలు పొంగుతున్నటువంటి వరద ప్రాంతాలకు తాకిడినటువంటి ప్రాంతాలకు ఎటువంటి సమస్య రాకోకుండా చర్యలు చేపట్టేందుకు వరదల్లో కొన్ని గ్రామాలు కూడా చిక్కుకున్నట్లు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో ఏ ఒక్క ప్రాణ నష్టం కూడా, ఆస్తి నష్టం జరగకోకుండా అయితే ఉపేందర్ మనం చూసుకున్నట్టయితే వరదల్లో కొన్ని గ్రామాలు కూడా చిక్కుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వానికి ఆ రకంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వెన్నెల ఉపేందర్ మనం చూసుకున్నట్లయితే వరదల్లో కొన్ని గ్రామాలు కూడా చిక్కుకున్నట్లుగా తెలుస్తుంది. మరి వాటి పరిస్థితి ఏంటి? వాటి విషయంలో మరి ప్రభుత్వం ఎటువంటి సహాయక చర్యలు చేపడుతుంది? వెన్నెల ప్రస్తుతం నీటి మట్టానికి సంబంధించి మున్నేరు నీటి మట్టం 30 అడుగుల నుంచి ప్రస్తుతం 32 అడుగుల వరకు 4 అడుగులు మాత్రమే తగ్గింది. ఇంకా తగ్గాల్సినటువంటి అవసరం ఉంది. ఆకేరు కూడా పెరగడంతో ఆకేరులో 10 అడుగుల నీటి ప్రవాహం తగ్గడంతో కొంత మున్నేరు వరద ఉధృతి కొంత డౌన్ఫాల్ అయింది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి వాతావరణం అనుకూలంగా ఇలా కొనసాగితే ప్రమాదం ఏం లేదని అంచనా వేస్తా ఉన్నారు. కానీ ఎగువన మాత్రం వర్షాలు కనుక కురిస్తే ఖచ్చితంగా మున్నేరుకు సంబంధించిన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భారీ ముప్పు తప్పదనేటువంటిది కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి సహా చర్యలకు సంబంధించి కృషి మాత్రానికి ప్రభుత్వం వైపు నుంచి 3 మంత్రుల వైపు నుంచి కొనసాగుతుందని కూడా మనం కీలకంగా చెప్పుకోవచ్చు. వెనిలా అలాగే చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు దాదాపుగా 15 మందికి పైగా మృతి చెందినట్లుగా తెలుస్తుంది. మరి 5 పైగా గల్లంతయ్యారు. మరికొంతమంది గల్లంతయ్యారా? మరి తాజా అప్డేట్స్ ఏంటి? ఎస్ వెనిలా, దాదాపు చనిపోయినటువంటి వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతా ఉంది. మున్నేరుకు సంబంధించిన పరివాహక ప్రాంతంలో ఇప్పటివరకు ఎంతమంది గల్లంతయ్యారనే సమాచారం లేదు. అయితే ఖమ్మంకు సంబంధించినటువంటి దాంట్లో అధికారులు ఇంకెవరు కూడా పూర్తిగా మృతుల సంఖ్యను ప్రకటించడం లేదు. దీంతో అంటే రాజీవ్ గృహకల్పలో కూడా 20 మంది పైగా అక్కడే ఫస్ట్ ఫ్లోర్ వైపు రావడంతో దాదాపు 5 అంతస్తులో ఉన్నటువంటి బిల్డింగ్ లో పైన దాచుకున్నారు. నైట్ 11 గంటల వరకు కూడా అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చి ఆడికి వెళ్లేంత వరకు కూడా అధికారులు ఎవరు సాహసం చేయకపోవడంతో కొంత టెక్నికల్ గా సమస్య అక్కడ ఏర్పడింది. కొంత ఇబ్బందులు పడ్డారు. అదే నేపథ్యంలో ఉన్నటువంటి అంటే ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ఒక ఇద్దరు కూతురు తండ్రికి సంబంధించి చిన్న నిశ్చితార్థ కార్యక్రమానికి వెళ్లేందు కోసం రాయచూరు అక్కడ ఉన్నటువంటి సైన్స్ లో సైంటిస్ట్ గా ఉన్నటువంటి ఎవరైతే మహిళ ఉందో ఆ మహిళకు సంబంధించి కొంత ఆమె అక్కడ ఉన్నటువంటి మహిళకు సంబంధించి రోడ్డు దాటుతుండగా తిరుమలాయపాలెం మండలం దాటిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాగులో వరద ఉధృతికి కారు కొట్టుకుపోవడంతో కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చారు. కాసేపటికి ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో కూడా కూతురు తండ్రి దుర్మరణం పాలైనటువంటి విషాద సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. మొత్తానికి ఖమ్మం జిల్లా అన్ని సరిహద్దులలో అంటే ఏ ప్రాంతానికి ఉన్నటువంటి అన్ని మండలాలకు సంబంధించి వరద తీవ్ర స్థాయిలో పూర్తిగా రావడంతో ఎక్కడక్కడ పోలీసులకు సంబంధించి నిలిచిపోయారు. ఎక్కడ రాకపోవడం కూడా నిలిపివేసిన సంఘటన కనబడతా ఉంది. ఇది ఖమ్మం నుంచి ఉన్నటువంటి సూర్యాపేట నుంచి హైదరాబాద్ జాతీయ రహదారి వాహన అక్కడ దారులు మూసివేశారు. నాయకర్గూడెంకి సంబంధించిన చోట కూడా అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్ కి సంబంధించినటువంటి డ్యామ్ అక్కడ పొంగిపోవడంతో అక్కడ కూడా రాకపోకలు నిలిపివేశారు. మరో పక్కన ఇక్కడ నుంచి ఆంధ్ర ఎల్లే సరిహద్దులతో పాటు మరోవైపు డోర్నకల్లు వరంగల్ జిల్లా పోయేటువంటి ప్రాంతాలకు చెందినటువంటి ఏరియా కావచ్చు అన్ని చోట్ల కూడా ఆగులు పొంగిపోవడంతో అన్ని ట్రాఫిక్ అంతరాయమైంది. జనజీవనం అస్తవ్యస్తంగా తీవ్రమైనటువంటి శ్రమించేసి ఇబ్బందులు గురై నైట్ 11 గంటల వరకు కూడా కొంత ఫ్లో తగ్గడంతో కొద్ది మందిని జాగ్రత్తగా దగ్గరుండి రాష్ట్ర మంత్రులు పంపించేందుకోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మాత్రానికి వానలు దంచి కొడతానే ప్రస్తుతం ఈ ప్రజలు కనుక అప్రమత్తం ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు రాష్ట్ర మంత్రులు సూచిస్తా ఉన్నారు. అది కనుక ఏమరపాట్లో నిర్లక్ష్యం చేసినా సరే ఖచ్చితంగా ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి అనేటువంటిది కూడా ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు ప్రజలకు సూచిస్తా ఉన్నారు. వెన్నెల అయితే మనం చూసుకున్నట్లయితే ఇటు నాగార్జున సాగర్ ఎడమ కాలువకు కూడా 3 గంటలు పడ్డట్లుగా తెలుస్తుంది. మరింత వరద ఉధృతి ఎక్కువయ్యే అవకాశం ఉందంటారా ఈ నేపథ్యంలో? ఎస్ వనిలా సూర్యాపేట ప్రాంతానికి చెందినటువంటి ప్రాంతంలో కొంత నాగార్జున ఎడమ కాలువకు సంబంధించి కూడా కొంత గండి పడ్డట్టుగా ఇప్పటి నిన్నటి నుంచి అధికారులు ప్రకటించారు. దీంతో వరద ఉధృతి అన్ని రూపాల్లో దాల్చుకుంటా ఉంది. ఎక్కడికక్కడ కట్టలు తెగిపోతా ఉన్నాయి. ఎక్కడ ఉన్నటువంటి వాగులకు సంబంధించి పొంగి పొర్లి కట్టలు తెగిపోయి ఒక్కొక్క వరద ఉధృతి ఊర్ల మీదకి రావడంతో కూడా ఎటువైపు వరద వస్తుంది అనేటువంటిది కూడా పూర్తి అంచనా వేయలేకపోతా ఉన్నారు అధికారుల యంత్రాంగం. ప్రస్తుతం ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితికి అంచనా సంబంధం చూస్తే చాలా భయంకరమైనటువంటి సునామీ చూసే విధంగా అంటే తలపించే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి వరద ఉధృతి కొనసాగుతా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఆయా ప్రాంతాలకు సంబంధించిన చోట కూడా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ప్రస్తుతం ఈ రోజు నిన్నటికి మించి ఈ రోజు అప్రమత్తమయ్యారు. అధికారులకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఇబ్బంది రాకుండా
చర్యలు చేపట్టాలనేటువంటి ఆదేశాలు ఇస్తా ఉన్నారు. ఈ వరద ఉధృతి సంబంధించి ప్రస్తుతం ఏమాత్రం కూడా తగ్గే అవకాశం లేదు. ప్రస్తుతం కూడా వాతావరణం కూడా వర్షానికి అనుగుణంగా ఉండడంతో కూడా భారీ వర్షం తప్పదు అనేటువంటిది కూడా అంచనా వేస్తా ఉన్నారు. వాతావరణ శాఖకు సంబంధించి కొంత అలా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కనుక చూస్తే వర్షం ఏమాత్రం పడినా సరే మళ్ళీ వరద ముప్పు తప్పదనేటువంటిది కూడా అంచనా వేస్తా ఉన్నారు వెనిలా. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ఉపేందర్, మహబూబాబాద్ జిల్లాలో 2 చోట్ల, అలాగే సూర్యాపేట జిల్లాలో కూడా ఒక చోట రైల్వే ట్రాక్ కోతకు గురైనట్లుగా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో రైళ్ల రాకపోకలు నిలిపివేశారా? ఇలా ప్రస్తుతం ఉన్నటువంటి నిన్న ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో ఒక్క ట్రైన్ కూడా ఖమ్మం జిల్లా నుంచి వెళ్ళలేదు. ఎందుకంటే కే సముద్రం, మహబూబాబాద్ కే సముద్రం దగ్గర ఇంటికన్న దగ్గర కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ సంబంధించి పూర్తిగా ఊడిపోయిందని, పట్టాలతో ఊడిపోయినాయని చెప్పేసి అనేటువంటి పేరుతో కాచిపేట దగ్గర ట్రైన్స్ మొత్తం కూడా నిలిపివేశారు. దాంతోపాటు విజయవాడ నుంచి ఖమ్మం మీదుగా ఢిల్లీ వెళ్ళేటువంటి ట్రైన్స్ కూడా పూర్తిగా నిలిపివేశారు. మొత్తంగా ఖమ్మం సంబంధించినటువంటి బస్సులు కూడా రవాణా వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉంది. దాదాపు నిన్న ఖమ్మం సంబంధించి ఆర్టీసీ రీజనల్ లో ₹1,20,00,000 ఖమ్మం రీజనల్ లో నష్టం జరిగిందనేటువంటిది కూడా అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి రవాణా సౌకర్యం కూడా అస్తవ్యస్తంగా మారడంతో కూడా ప్రభుత్వానికి ఆదాయం, ప్రజల యొక్క జీవన ఉపాధులకు సంబంధించినటువంటి సమస్య కూడా మారినట్టు ప్రమాదం ఉంది. ప్రస్తుతం తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రోజు వరకు ఇబ్బంది పడతా ఉన్నారు. ఖమ్మంలో ఎక్కడైతే ఈ సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వరద బాధితులకు సంబంధించినటువంటి కొన్ని ఏర్పాట్లు, అటు ఉమెన్స్ కాలేజీ, అటు న్యాయబదర్ కాలేజీ, మరోవైపు ఉన్నటువంటి స్కూల్స్, గాంధీనగర్ స్కూల్స్, దోసలాపురం యూపీఎస్ స్కూల్, ఈ అన్ని చోట్ల కూడా వీరందరూ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి భోజన సౌకర్యాలు కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైపు నుంచి ఏర్పాటు చేస్తా ఉన్నారు. కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కూడా ఆ రకమైనటువంటి సపోర్ట్ చేస్తా ఉన్నాయి. సిపిఎం చెందినటువంటి వాళ్ళు కూడా హైదరాబాద్ నగరం లాగానే ఖమ్మం నగరం కూడా ఆక్రమణకు గురైంది కాబట్టి ఈ చెరువులకు సంబంధించి కాపాడేందుకోసం హైదరా లాగానే కాడ్రా ఏర్పాటు చేసిన డిమాండ్స్ కూడా వస్తా ఉన్నాయి. మొత్తానికి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రజా సేవ కోసం, ప్రజలకు అందుబాటులో ఉండేందుకోసం, సర్వీస్ ఇచ్చేందుకోసం కృషి చేస్తా ఉన్నారు వెన్నెల. అలాగే చూసుకున్నట్టయితే ఇటు కోదాడులో కూడా పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నట్లుగా తెలుస్తుంది. మరి వారి పరిస్థితి ఏంటి? అక్కడ కూడా సహాయక చర్యలను ముమ్మరం చేశారా? వెన్నెల, గోదావరికి సంబంధించి కూడా ఈ సంవత్సరం కొంత ముప్పు తప్పినట్టుగా ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఎగువను కురుస్తున్న భారీ వర్షాలు ముప్పు ఖమ్మానికి సంబంధించి దాకినట్టుగానే అటు భద్రాద్రి కొత్తగూడెం, భద్రాద్రి జిల్లాలో భద్రాద్రి చలానికి సంబంధించి కూడా సమస్యాత్మకంగా మారింది. వరదకు సంబంధించి మహారాష్ట్ర ఇతర ప్రాంతాలు భారీ ఎత్తున కురిసినప్పుడు మాత్రమే ఖమ్మానికి సంబంధించి కొంత వరదకు సంబంధించిన సమస్య వచ్చే అవకాశం ఉంది. భద్రాచలం గోదావరి పెరిగే అవకాశం ఉంది. కొంత అటు వరంగల్ జిల్లా, అటు కరీంనగర్ కి సంబంధించినటువంటి ప్రాంతాల్లో కొంత వర్షాలకు సంబంధించి కురవడంతో అటువైపు వచ్చేటువంటి వాటర్ కి సంబంధించి ఫ్లో అంత భయంకరంగా లేదు. ప్రస్తుతం 35-36 అడుగులకు సంబంధించి వరకే గోదావరి ప్రవహిస్తున్నట్టుగా మనకు అధికారులు లెక్కలు చెప్తా ఉన్నారు. కొంత అటువైపు కూడా ఆ వరద ప్రాంతాలకు సంబంధించినటువంటి దాంట్లో అలర్ట్గా ఉండాలని చెప్పేసి కూడా అక్కడ జిల్లా కలెక్టర్, ఎస్పీ సంబంధించినటువంటి వాళ్ళని సూచిస్తా ఉన్నారు. అవనీలా. అలాగే ఉపేంద్ర, మనం చూసుకున్నట్టయితే ఇటు విద్యా సంస్థలకు కూడా సెలవులు ప్రకటించడం జరిగిందా? మరి విద్యార్థులు ప్రధానంగా చూసుకున్నట్టయితే పాఠశాలలు, విద్యా సంస్థలు కూడా మునిగినట్లుగా తెలుస్తుంది. దాని గురించిన అప్డేట్స్ ఏంటి? వెడిలా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా విద్యాశాఖ నిన్ననే మధ్యాహ్నానికి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం విద్యా సంస్థలకి, ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా సెలవు ప్రకటించారు. దాంతో పాటు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయంతో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి చాలా ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, కొన్ని హాస్టల్కి సంబంధించి కూడా కొంత సెలవులు ప్రకటించేసేందు కోసం ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. నిన్న కూడా కొన్ని ఒక ఖమ్మం కాలువడ్డుకి సంబంధించినటువంటి ప్రభుత్వ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కి సంబంధించి 300 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ 300 మంది విద్యార్థులకు సంబంధించి కూడా వరదలో చిక్కుకోవడంతో పొక్లైన్ సహకారంతో వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఆయా ప్రాంతాలకి, పునరావాస కేంద్రాలకి, సొంత గ్రామాలకు పంపించి వెళ్ళామని చెప్పేసి అధికారులు ఆదేశాలు ఇవ్వడంతో ఇంటి బాట పట్టారు. దాంతో పాటు ఉన్నటువంటి కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించి కూడా ఖమ్మం చెరువు ప్రాంతం దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థల్లో కూడా హాస్టల్లో ఉండే విద్యార్థులకు దాదాపు నడుము లోతు పైగా నీరు రావడంతో అక్కడ ఉన్న విద్యార్థులు కూడా సెలవులు ప్రకటించేసి ఇంటికి పంపించేందుకోసం ఆదేశాలు ఇచ్చేయడంతో కొంత అక్కడ కూడా సెలవు ప్రకటించి దాదాపు ఈ పరిస్థితులు ఇంకా చక్కదిద్దడం కోసం కనీసం ఇంకొక 5 నుంచి 10 రోజులు పట్టే అవకాశం ఉన్నట్టుగా మనకి ఇప్పటికే అధికారులు చెప్తా ఉన్నారు. మరోవైపు ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందానికి సంబంధించి, రెస్క్యూ ఫోర్స్, ఫైర్ సిబ్బందికి సంబంధించి కూడా వీళ్ళందరూ ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా
ఆ రకమైనటువంటి సపోర్ట్ అందించేందుకోసం ఆ సహాయ చర్యలు చేపట్టేందుకోసం కూడా సంసిద్ధులు చేసి ప్రభుత్వం పొద్దున్న 5:30 గంటలకే ప్రస్తుతం ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయా మున్నేరు పరివాహక ప్రాంతంలో కూడా శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం అక్కడ చేరుకున్నట్టుగా మనకి సమాచారం లభించింది. ఆయా ప్రాంతంలో వరదలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరినీ కూడా మాట్లాడి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ ధైర్యం చెప్పేందుకోసం కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉదయం బయలుదేరి మనకు సమాచారం ఉంది. దీంతో పాటు నిన్న చివరితో ఇబ్బంది పడుతున్న తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి కూడా నైట్ 11-12 గంటల వరకు కూడా వాళ్ళకి సహాయ చర్యలు అందించారు. ప్రస్తుతం అతను కూడా మున్నేరు పరివాహక ప్రాంతంలో వరద బాధితులను పరామర్శించేందుకోసం బయలుదేరినట్టుగా మనకు సమాచారం లభ్యమైంది. పనిలా అయితే ఉపేందర్ ఇక్కడ చూసుకోవచ్చు, అసలు ఖమ్మంలో ఇంత మేర జల దిగ్బంధంలో చిక్కుకోవడానికి అసలు కారణాలు ఏంటంటారు? ఖమ్మంకి సంబంధించి గతంలో వరంగల్లో ఆయా ప్రాంతాల్లో మున్నేరుకు సంబంధించినటువంటి ఏదైతే సపోర్టింగ్ నదులు ఉన్నాయో ఆ నదులకు సంబంధించి ఆ పొరిగిపోయినప్పుడు కొంత వరద ఉధృతి ఖమ్మం నగరం చేరుకుంటుంది. ప్రస్తుతం ఈ సీజన్ లో అంటే జూలై ఆగస్టు నెలలో కురిసేటువంటి భారీ వర్షాలకు సంబంధించి సెప్టెంబర్ మాసానికి సంబంధించినటువంటి చేరు అవడంతో ఆ వరద నీరుకు సంబంధించి ఆల్రెడీ ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం కంటే అధిక మొత్తంలో వర్షపాతం నమోదు అవడం కూడా వాగులు వంకలన్నీ కూడా నిండి ఉన్నాయి. నిండి ఉన్నటువంటి ఏదైతే వాగులు వంకలు ఉన్నాయో ఆ వంకలు తిరిగి మరోసారి ఈ తుఫాను వాయుగుండం ఆ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటంతో అల్పపీడనం ఏర్పడటంతో వాయుగుండంగా మారి భారీ ఎత్తున వర్షం రావడంతో ఈ ముప్పు వచ్చిందనేటువంటి అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. అయితే ఈ స్థాయిలో భారీ ఎత్తున వర్షం వచ్చింది, అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలర్ట్ చేయాలని చెప్పేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ కొంత అప్రమత్తం అయ్యే దాంట్లో ఫెయిల్ అయిందని చెప్పేసి స్థానికులు కొన్ని రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి కనుక ఖమ్మంకి సంబంధించినటువంటి వరద ఎప్పుడు మునుపెన్న లేని విధంగా అన్ని 15 కాలనీ గతంలో 5-6 కాలనీల వరకు ఒక 1600-1700 కుటుంబాలకు నష్టపోయే వాళ్ళు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ అంచనాలు చూస్తా ఉంటే కొన్ని వేల సంఖ్యలో కుటుంబాలు తీవ్రంగా ఈ వరదతో తాకిడికి దెబ్బతిన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. దాదాపు ఏ అపార్ట్మెంట్ చూసినా సరే ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ వరకు కూడా నీరు చేరడంతో పూర్తి స్థాయిలో ఏ స్థాయిలో ఈ వరద అనేటువంటి ధీమత్వం సృష్టించింది కూడా మనకు అర్థమవుతుంది. దీంతో పాటు ఉన్నటువంటి ఈ వరదకు సంబంధించి కేవలం కొంత సరైనటువంటి ప్రణాళిక లేకపోవడం అనేది కూడా రూట్ అంటే ఏ ప్రాంతంలో వరద ముప్పు అనేది ఉంటుంది అనేటువంటిది పూర్తి స్థాయిలో అంచనా వేయలేకపోవడం, ఒక క్రమ పద్ధతిలో డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం అనేది కూడా ప్రధానంగా అంచనా వేస్తా ఉన్నారు. ఈ పరిస్థితులకు సంబంధించి ప్రధానమైనటువంటి కారణం కొంత టౌన్ ప్లానింగ్ కమిషన్ ఇచ్చేటువంటి పర్మిషన్స్ ఇవన్నీ కూడా కొంత కారణంగా చెప్తా ఉన్నారు. కొన్ని భూములు కూడా అంటే చెరువులను కూడా పూర్తిగా క్లోజ్ చేసేసి స్టోర్ చేసినటువంటి నీటిని కూడా అక్కడ ఉన్నటువంటి ఇండ్లు కట్టుకోవడం అనేది కూడా ప్రధానమైనటువంటి సమస్యగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు హైడ్రా లాగానే కాడ్రా అనేటువంటిది ఖమ్మం కేంద్రంగా ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ఆక్రమిత భూముల్ని ఆక్రమిత ప్రాంతాలని కూల్చివేయాలని చెప్పేసి అనేటువంటిది కూడా డిమాండ్స్ వస్తా ఉన్నాయి. వెన్నెల అలాగే చూసుకోవచ్చు ఉపేందర్, ఇటు చూస్తున్నట్టయితే ఇటు ఆంధ్ర నుంచి కూడా సహాయం కోరడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో హెలికాప్టర్ ఈ రోజైనా వచ్చే పరిస్థితులు అక్కడ ఉన్నాయా? వాతావరణ పరిస్థితులు అసలు అనుకూలిస్తాయా? అయితే దాదాపు ముంపు ప్రాంతాల వాళ్ళని కాపాడే అవకాశం ఈ రోజు కనిపిస్తుందంటారా? వెన్నెల ఖమ్మంకి సంబంధించినటువంటి సరిహద్దులు ఆంధ్ర సరిహద్దులో ఉన్న ఖమ్మంకి సంబంధించి ఎప్పుడు సహాయ చర్యలకు సంబంధించి రాజమండ్రి, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ ప్రధానమైనటువంటి విజయవాడ ప్రాంతం నుంచి కూడా హెలికాప్టర్స్ తో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు రెస్క్యూ ఫోర్స్ అనేటువంటిది కూడా అప్రమత్తమై వస్తుంది. గతంలో కూడా కొంత తెప్పించే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రస్తుతం ఒక ప్రాంతంలో ఈ వరద అనేది లేదు. రాష్ట్రం అంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లా, ప్రతి గ్రామం, ప్రతి ప్రాంతానికి విస్తరించి ఉండడంతో రెస్క్యూ ఫోర్స్ అనేటువంటిది కొంత సాధారణ స్థాయిలో లేదు. దీంతో రావడానికి రోడ్లు కూడా దిగ్బంధనంలో మునగడంతో ఆ రాకపోకలు కూడా ఆటంకం ఏర్పడతా ఉంది. ఏ మాత్రం కూడా అంటే నిన్న హైదరాబాద్ నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పొంగులేటి తుమ్మల హైదరాబాద్ నుంచి కూడా హెలికాప్టర్స్ ని ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని తీసుకొచ్చేందుకోసం విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ ఏ మాత్రం కూడా సిగ్నల్స్ లేకపోవడంతో టేకాఫ్ తీసుకునేందుకోసం హెలికాప్టర్ తీవ్ర స్థాయిలో శ్రమించింది. దీంతో హెలికాప్టర్ బృందం చేతులెత్తేయడంతో కూడా ఏం చేయాలో అర్థం కాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఖమ్మం జిల్లాకు చెందినటువంటి అది మన కీలకమైనటువంటి మంత్రులందరూ కూడా మాట్లాడారు. కానీ అక్కడ కూడా విశాఖపట్నం నుంచి బయలుదేరినటువంటి హెలిప్యాడ్ కి సంబంధించి విజయవాడ ఆయా ప్రాంతానికి రాగానే సిగ్నల్స్ తీసుకోవట్లేదు అనేటువంటిది ఒక అంచనాకు వచ్చారు. దీంతో అక్కడే విజయవాడ నగరంలోనే ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందంతో కూడినటువంటి హెలిప్యాడ్స్ 2 కూడా అక్కడ ఆగినట్లుగా మనకు స్పష్టంగా అధికారులు ప్రకటించారు. దీంతో ప్రస్తుతం స్టేట్ ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని కొంత నేషనల్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కోఆర్డినేషన్ చేస్తూ స్టేట్ హైదరాబాద్ ఇతర ఏ ప్రాంతంలో
వరద సహాయ చర్యలు ఇచ్చేటువంటి ఎన్డీఆర్ బృందం మొత్తం కూడా పిలిపించి ఖమ్మంకి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు అప్రమత్తం చేశారు. వెనిలా ప్రస్తుతం ఎన్డీఆర్ బృందంతో సహాయ చర్యలు కొనసాగిస్తా ఉన్నారు. హెలికాప్టర్ వచ్చేది కష్టమైనటువంటిది కూడా అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. అయితే ఉపేందర్, ఇక్కడ చూసుకోవచ్చు, వరద ముంపు ప్రాంతాలకు ముందస్తుగా సమాచారం ఇవ్వలేదా? ఎస్ వెనిలా, కొంత సమాచారానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరికి సంబంధించి ఇచ్చే దగ్గర కూడా నిన్న పూర్తిగా అధికారులకు సంబంధించి కూడా కొంతమంది ఆలస్యంగా ఆ సహాయ చర్యలకు రావడంతో కూడా కొంత సమాచారాన్ని ఇచ్చే దగ్గర కొంత ఆలస్యమైందని చెప్పి కొంత బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత మరోవైపు అధికారులు కూడా ఒక డైరెక్షన్ వెళ్ళకపోవడంతో నిన్న తుమ్మలాకు సంబంధించి తర్వాత ఉన్నటువంటి బట్టి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరూ కూడా కలిసి కూర్చొని ఒక కోఆర్డినేషన్ తీసుకొచ్చేందుకోసం సహాయ చర్యలు కొనసాగించేందుకోసం కృషి జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.